హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎండ్రాయిలు ములక్కాడ కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము. అటు ఇటు కలుపుకున్నాము. చిటికెడు పసుపు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలు, లైటింగ్ అలా కనిపిస్తున్నాయండి బ్లాక్గా. ఎండ్రాయిల్ స్మెల్కే కర్రీ అయితే బాగుంటుందండి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసేద్దామండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ములక్కాడ ముక్కలు. బాగా మగ్గిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. స్మెల్ అయితే గుమగుమలాడేస్తుంది. ఎండురొయ్యలు ములక్కాడ, అలాగే కారం సరిపడినంత, నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత, వాటర్ అయితే వేసేసానండి. అటు ఇటు కలిపేసుకొని ములక్కాడలో ములిగేలా వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ములక్కాడ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ములక్కాడ ఎండ్రాయిల్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ ములక్కాడ ఎండ్రాయిల్ కర్రీ ఎలా ఉందో కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.